ఆంధ్రప్రదేశ్లో కుల ధృవీకరణ పత్రాల్లో ఓసీ వయస్సును ఆర్యవయస్సుగా మార్చే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న విధానం వల్ల తలెత్తుతున్న సమస్యలను ఆయన వివరించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఈ మార్పు జరిగితే ఎటువంటి గందరగోళం ఉండదని ఆర్యవైశ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కుల ధృవీకరణ పత్రాల్లో గ్రామ సచివాలయం ఎంట్రీల్లో ఓసీ వయస్సును ఆర్యవయస్సుగా మార్చాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్ విన్నవించుకున్నారు. ఏపీ ప్రభుత్వం విధి విధానాల ప్రకారం రాష్ట్రంలో ఇంతకుముందు జరిగిన సర్వేలు కులగణనలను బట్టి ఉన్న ఆర్యవైశ్యులను శెట్టి, గుప్తా, కోమటి, వేగిన, బుక్క, జన్మశెట్టిలాగా వివిధ వర్గాల వారుగా విభజించి చూపారన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించే ఆన్లైన్ వెబ్సైట్లలో, యాప్లలో కూడా ఆర్యవైశ్యులను వివిధ వర్గాలుగా కనిపిస్తోంది. ముఖ్యంగా మండల రెవెన్యూ అధికారులు ఇచ్చే కుల ధృవీకరణ పత్రాలలో కూడా ఓసీ వైశ్య అని మాత్రమే వస్తుంది. అందువలన ఆర్యవైశ్య వర్గాల వారు తికమక పడుతున్నారన్నారు. కాబట్టి ప్రభుత్వం వారి ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం ఉన్నవారిని భవిష్యత్తులో జరగబోయే కులగణన విషయంలో యాప్లలో, ఆన్లైన్ సైట్లలో ఒకే వర్గంగా అది ఆర్యవైశ్య అనే విధంగానే ఉండేటట్లు చూడాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ దుండి రాకేష్ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విన్నవించుకున్నారు. చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారన్నారు. ఏపీ ప్రభుత్వం త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటుందని దుండి రాకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఓసీ వైశ్యను ఆర్యవైశ్యగా మారిస్తే ఎలాంటి గందరగోళం లేకుండా క్లియర్గా ఉంటుందన్నారు. రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పాలక మండలిని పునర్నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, పొలిటికల్ని చైర్మన్గా ప్రభుత్వ రంగ సంస్థ ఆర్థిక శాఖల అదనపు కార్యదర్శకులు డైరెక్టర్లుగా నియమించింది. ఎండీగా సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ వ్యవహరిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పదవీకాలం విజయవంతంగా పూర్తి కావాలని ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు.